అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒక్క డైలాగ్తో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన కుమారి ఆంటీ గురించి మీ అందరికీ తెలిసిందే. తన తీయనైన మాటలతో, కమ్మని వంటతో ఎంతో మందికి పరిచయమైన కుమారి ఆంటీ ఇంటికి నేను ఇప్పుడు వచ్చాను. ఆమె ఒకవైపు ఫుడ్ స్టాల్ నడుపుతోంది, ఇంకొక వైపు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, బిగ్ బాస్, అలాగే డిజిటల్ ప్రమోషన్స్ తో రెండు చేతులా సంపాదిస్తోంది అంటున్నారు. ఇంతకీ కుమారి ఆంటీ బిజినెస్ ఇప్పుడు ఎలా ఉంది, ఎంత సంపాదిస్తున్నారు, ఆవిడ లైఫ్ స్టైల్ ఇప్పుడేమైనా మారిందా? ఇంకొక వైపు కుమారి ఆంటీ ఇంటి నిండా మూల మూలన సీసీ కెమెరాలు ఎందుకున్నాయి? ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం రండి. కుమారి గారు ఎలా ఉన్నారు? హలో అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ మధ్య మీరు స్టాల్ పెట్టట్లేదని తెలిసింది. ఏంటా అంటే మీ హెల్త్ బాగాలేదన్నారు, ఏమైంది? బండి మీద నుంచి పడిపోయాను. ఇప్పుడు బాగానే ఉందా ఆరోగ్యం? పర్వాలేదు, బాగా 3 months రెస్ట్ లాగే ఉన్నాను. సో వెళ్తున్నాను ఇప్పుడు. ఈరోజు మిమ్మల్ని చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలి. కూర్చొని మాట్లాడుకుందామా? మిమ్మల్ని బాగా ఫేమస్ చేసిన, లక్షలాది మందికి మిమ్మల్ని చేరువ చేసిన డైలాగ్తో మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దామా కుమారి గారు? తప్పకుండా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. కానీ ఆ వీడియో తీసిన ఆయన కోసం నేను అన్నీ వెతికాను, చివరాఖరికి తెలుసుకున్నాను. కానీ తెలుసుకునేటప్పటికి ఆయన చనిపోయారు. సో చాలా బాధేసింది. సో వాళ్ళ వైఫ్ అయితే ఇది కంటిన్యూ చేస్తున్నారు. సో వాళ్ళ వైఫ్ ఎప్పుడు వచ్చినా కానీ నేను మీకు ఇస్తాను, చేస్తానని చెప్పంటే పాపం ఆవిడ వస్తున్నారు. ఆవిడకి నేను ఏ హెల్ప్ కావాలన్నా నాకు తోచిన హెల్ప్ నేను చేస్తానని చెప్పాను. సో కానీ ఆవిడ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. మీకన్నా ఎక్కువ నాకు ఆనందంగా ఉంది, కానీ ఆయన ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకా మాట్లాడుకున్నాం. కాకపోతే ఆయన లేరు, అది కొంచెం బాధగా ఉంది. కుమారి గారు, మీ వంట చాలా బాగుంటుంది. దానికి మించి మీరు వచ్చిన కస్టమర్స్ని ప్రేమగా ఆహ్వానించే విధానం ఇంకా బాగుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన తర్వాత మీకు డబ్బులు బాగా వస్తున్నాయి, బిజినెస్ ఓ రేంజ్లో ఉంది అంటున్నారు, నిజమేనా? అది తెలియని వాళ్ళు ఏంటన్నా నేను పట్టించుకోను, నేనేంటో నాకు తెలుసు. అది కాకపోతే ఇంకా ఇది వరకటి మీద ఇప్పుడు ఇంకా కొంచెం వ్యాపారాలు మాకే కాదు అందరికీ తగ్గినాయి. ఫస్ట్ ఇప్పుడు నేను పెట్టి 2011లో పెట్టాను. అప్పటికే 7 షాపులు ఉన్నాయి. నేను పెట్టినాక ఒక 2 రోజులు అటు ఇటు, నేను 9 అనుకోండి, నేను 9వ మని అట్లా వస్తూ 13 షాపులు అయినాయి. 13 షాపులు ఇక అంతటితో గతం. అట్లా 10 సంవత్సరాల దాకా 13 షాపులే నెట్టుకుంటూ వచ్చాము. ఏదైనా కరోనా తర్వాత ఇంకొక 10 మంది పెట్టారు. ఇప్పుడు ఇలానేమొచ్చిన తర్వాత ఇప్పుడు 13 షాపులలో పోయి ఇప్పుడు అసలు ఎన్ని అయినాయి అంటే బారు అయిపోయినాయి. సో అందరూ బతకాలి, ఇక చేసేది లేదు. ఇక కొద్దిగా వ్యాపారాలు తగ్గినాయి. వ్యాపారం తగ్గింది అంటే ఫేమస్ అవ్వక ముందే మీకు ఎక్కువ డబ్బులు వచ్చాయంటారా? అవ్వక ముందు అంటే అంతకు ముందలంటే ఇంకా తిన్నంత ఫుల్ అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి ఫస్ట్ నుంచి ఇలా ఉంది. కాకపోతే ఎక్కువ వెళ్తే కొంచెం ఇదవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం అందరికీ తగ్గినాయి, ఒకళ్ళకే కాదు. ఇంకా మీ ఫుడ్ స్టాల్లో ఏమేమి పెడుతూ ఉంటారు? రోజు ఐటమ్స్ ఏముంటాయి? ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఐటమ్స్ తగ్గినా, గిరాకీ తగ్గిన ఐటమ్స్ అయితే మా అనేది లేదు, అన్ని ఐటమ్స్ ఉంటాయి. నాన్ వెజ్లో చికెన్ కర్రీ, గోంగూర చికెను, చికెన్ ఫ్రై, చికెన్ లివరు, బోటీ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ. నాన్ వెజ్లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా, మళ్ళీ మజ్జిగ పులుసు కూడా పెడుతున్నాం. అట్లా ఇంకా ఇక రోజుకి ఇన్కమ్ ఎలా ఉంటుంది కుమారి గారు? ఇన్కమ్ అంటే ఇక మనం పెట్టిన పెట్టుబడికి మా కూలీలు ఎక్కడికి పోవు. ఫస్ట్ నుంచి మేము అదే ఇదితోటే చేస్తాము. సో నేను వండే వంటలో ప్రతి వంటలకి కూడా అన్ని క్వాలిటీ వాడతాను కాబట్టి నాకు మిగిలేదు తక్కువ అవుతుంది. మామూలుగా మనం అన్ని వంటలు ఎంత లెక్క ప్రకారం వండినా కానీ ఏదో ఒక రోజు మిగులుతూ ఉంటుంది కదా, ఆ మిగిలిన దాన్ని ఏం చేస్తూ ఉంటారు? దేవుడి దేవల్ల ఇప్పటి వరకు అయితే నాకు ఇది రాలేదు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చినా
అందరికీ గుడిసెల వాళ్ళకి పంచేస్తాను. మళ్ళీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని మీరు వాడడం కావాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని చూసుకోండి. ఆల్రెడీ మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని చూసుకున్నారు. పెరుగు మాత్రం ఎప్పుడు ఉంటుంది, మజ్జిగి పెరుగు మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఇక ఫ్రాన్స్ మాత్రము మనం లైవ్ మనకి అప్పటికప్పుడు దొరకదు కాబట్టి కాకినాడ నుంచి యానం నుంచి వస్తాయి అన్నమాట. సముద్రం రొయ్యలు మాత్రం తెప్పించుకుంటాను. అంటే ఒక్కసారి 4 రోజులకు ఒకసారి తెప్పించుకుంటాను. ఆ రొయ్యలు మాత్రం ఫ్రిడ్జ్లో ఉంటాయి. అంటే క్వాలిటీ ఫ్రాన్స్ ఒకటి మాత్రము నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 రోజులకి సరిపడా తెచ్చుకుంటాం. 4 రోజులకి తెప్పించుకుంటాను. ఫ్రాన్స్ మాత్రం ఫ్రిడ్జ్లో ఉంటాయి. మీ వంట అంత టేస్టీగా ఎందుకు ఉంటుంది? మీ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామని ఇవన్నీ అడుగుతున్నాను నేను. సీక్రెట్ అంటూ ఏం లేదు. నేనేమి పెద్ద గొప్ప కాదు. అందరు ఆడవాళ్ళు ఎలాగో నేను అలాగే. అందరు ఆడవాళ్ళకి వంటలు అనేది దేవుడిచ్చిన వరం. అది మన ఆడవాళ్ళం ఏది చేసినా వంట అది అమృతం అయిపోతుంది. అది ఎవ్వరు చేసినా కానీ నేనదేనేం కాదు, అది మనకి దేవుడిచ్చిన అదృష్టంగా నేను భావిస్తాను. ఇంకా అలా వండి ఇంట్లో ఎలా వండుతానో అలాగే వండుతాను. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో ఇంకా ఓకే, పెద్ద ఇదేమీ ఉండదు. నేను కానీ ఎందుకు నన్ను ఇలా ఇదవుతున్నానో నాకే తెలీదు. నేను ఒక గొప్పగా చేయను. ఇంట్లో అందరు ఆడవాళ్ళు ఎలా చేస్తారో నేను అలాగే చేస్తా, అంతే. మీరు ఒక మాట అన్నారు కదా, అందరు ఆడవాళ్ళలాగే నేను చేస్తాను అని. ఎవరి కుటుంబానికి వాళ్ళు ఈ రోజుల్లో వండుకోవడమే కష్టమైపోతుంది. అలాంటిది మీరు క్వింటాలు లెక్కన వండుతున్నారు, అంతే కదా? ఒక్కొక్కటి 80 కేజీలు వండుతారు, 100 కేజీలు వండుతారు, ఒక్కొక్కటి ఒక్కో రకంగా. అంటే చూసినప్పుడు ఎలా అంతంత పెద్ద గుండిగలు చూస్తే నాకు బేసన్లు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే కొన్ని గంటల పాటు నిలబడి ఆ స్టవ్వుల దగ్గర వండాలి, నిలబడే ఉండాలి, కాళ్ళు నొప్పులు వస్తాయి. అనిపిస్తుందా ఎప్పుడైనా ఏంటి ఇంత కష్టమని? అనిపించదు. కాకపోతే ఏంటంటే మరి కష్టం చేసుకుంటేనే వెళ్ళుద్ది. ఒకప్పుడు అది లేదు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కష్టం అని అంటున్నారు కానీ దీంట్లో ఉన్న ఆనందం, మేము ఎంత ఆనందం పడుతున్నామంటే, నలుగురికి అన్నం పెట్టడం అంటే అది మామూలు ఇది కాదు. అది మాకు ఇట్లా ఇదైనందుకు మేము సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతాం, బాధపడను. ఇప్పుడు చెబుతూ ఉన్నారు కదా, బిజినెస్ ఇంకా తగ్గింది, పెద్దగా రావట్లేదు రాబడి అని చెప్తున్నారు. కానీ ఇంకొక వైపు చూసినప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, మీరు టీవీ షోస్కి వెళ్ళొస్తున్నారు, సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, ఇంకొకటి ప్రమోషన్స్, డిజిటల్ ప్రమోషన్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇన్కమ్ బాగుంటుంది కదా? ఎవరు ఏ ఛానల్ ఏ ఇది చేసినా కానీ ఇప్పుడు వరకైతే నాకు మీరన్న టీవీ ఛానల్లో ఎవరో ₹1 కూడా నాకు ఇవ్వలేదు. అది ఇస్తారని కూడా మాకు తెలీదు. మీరు చెప్పినాక కానీ మాకు తెలీదు. ఎవరు ₹1 కూడా మాకు ఇవ్వలేదు. ఏం లేదా? మరి జబర్దస్త్కి వెళ్ళొచ్చారు, శ్రీదేవి డ్రామా కంపెనీ, బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, కొన్ని సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు కదా? ఎవరు ఇవ్వలేదు ₹1. అయ్యో, ₹1 కూడా ఇవ్వలేదు. కాకపోతే కారు మాత్రం పంపించి తీసుకొచ్చారు. ఎవరు డబ్బులు అయితే ఇవ్వలేదు. ఇస్తే ఇచ్చానని చెప్పడానికి నాకేమైంది కదా? ఇచ్చాను అంటే కుమారి ఆంటీ పాపం ₹1 డబ్బులు వచ్చినాయి అంటే అందరూ సంతోషపడతారు కదా. ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటాను కదా. అయితే ఈ రోజుకి కూడా మీలోని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఈమె ఇంత ఫేమస్ అయింది అనేది మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా పెద్దగా తెలియకపోవచ్చు. సహజంగా ఎవరైనా ఎదుగుతున్నారు అంటే వాళ్ళ మీద కాస్త ఏడుపు ఉంటూనే ఉంటుంది. అలాంటిది మీరు ఏమైనా ఎదుర్కొంటున్నారా కుమారి గారు? అది ఎలా చెప్పను, అది తెలియదంటే ఎవరికైనా చెప్పొచ్చు, అది అందరికీ తెలిసిందే కదా. కానీ అది ఎక్కడైనా కాసే చెట్టుకి దెబ్బలు ఉంటాయి, అలాగే ఎదిగే వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఒడిదుడుకులు అన్నీ నిలదొక్కుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకి అడుగు వేయలేము. సో ఆడవాళ్ళం అసలుకే వేయలేం. ఏంటంటే ఇప్పుడు గబుక్కున ఆడవాళ్ళు ఏమైనా బయటకు వెళ్తే అమ్మో చూడు అట్లా ఇట్లా అని ఎన్నో ఇదిగా అంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటూ మనం ఇక్కడే ఆగిపోతాం కదా. అది అలా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటున్నాం. మనకు లేకపోతే ఎవరో పెట్టరు, ఉందంటే ఎవరో తీసుకోరు. అట్లా మన ఫ్యామిలీ కోసం మనం ఇవాళ రేపు భర్త ఒక్కరే తేవాలి, మనం కూర్చుని తినాలి అంటే అవ్వదు. ఇప్పుడు ఆయన కూడా మగవాళ్ళైనా సరే మన కోసం ఎంత కష్టమని చేస్తారు కదా. ఇవాళ అన్నీ పెరిగిన ఖర్చులు, ఇవాళ కష్టం చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే లేని వాళ్ళ పరిస్థితి అన్నప్పుడు ఇద్దరు కలిసి చేసుకుంటేనైతుంది. అలా చేసుకుంటూ వెళ్తున్నాం అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. అన్నంత మాత్రాన మనం అక్కడే ఆగిపోతే మనకి ఇది రాదు.
సరిగ్గా 10 months బ్యాక్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, అప్పుడు చూశాను. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. అంటే ఈ ఫేమస్ అవ్వడం, ఈ సెలబ్రిటీ హోదా అనేది చాలా మందిని వాళ్ళని వాళ్ళు మర్చిపోయేలా చేస్తుంది. అంటే కాళ్ళు ఇక భూమి మీద ఆగవన్నమాట. వాళ్ళని వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులుగా ఊహించుకుంటారు. కుమారి గారు ఎలా ఉంటారో అనుకున్నా నేను, బట్ కుమారి గారిలో ఏమైనా మార్పు వచ్చిందా? మీకేమన్నా అనిపిస్తుందా అలా? లేదు, నాకు ఎప్పుడు అసలు అసలు లైఫ్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఎప్పుడు కూడా మనిషికి ఉండవలసింది 3, ఉండకూడని 3. అది ఏంటి? ఉండవలసింది మంచితనం, మానవత్వం, నలుగురిలో కలుపుకుపోయే మనస్తత్వం ఉండాలి ఏ మనిషికైనా. ఉండకూడనిది కులము, మతము, భేదము. ఈ 3 ఉండకూడదు నా పాలసీ ప్రకారం. అయితే నేను అవి ఆచరిస్తాను కాబట్టే ఏది నాకు ఇది ఉండదు. అందరినీ ఇప్పుడు ఎవరమైనా బ్రతుకు ఈ బ్రతుకు ఎవరికీ శాశ్వతం కాదు. ఇవాళ ఉంటాం, రేపు పోతాం. ఎవరమైనా సరే, కాకపోతే వెనక ముందు ఉన్నన్ని రోజులు మంచిగా బతకాలి, మంచిగా పోవాలి, అంతే.